మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా కృష్ణా జిల్లా నుంచి సేకరించిన 4 లక్షల సంతకాలను గవర్నర్కు పంపించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 18 నెలల్లోనే 2,66,175 కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు. వైసీపీ పిలుపు మేరకు జిల్లాలో సేకరించిన కోటి సంతకాల పత్రాలను మచిలీపట్నం నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు సింహాద్రి రమేష్, కైలా అనిల్ కుమార్, పేర్ని కృష్ణమూర్తి, ఉప్పాల రాము, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంట్ కోటి నిర్మాణం చేయాలని కానీ, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంట్కి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపుదిద్దాలని కానీ ఏ రోజు ఆలోచించేటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే, ఏ అనుభవం లేకుండా ఒక్కరోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అనుభవం లేనటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి తన 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకుడు అంటే అనుభవం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, అనుభవం కంటే రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా, కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది, ఏ ముఖ్యమంత్రికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా 1,500 మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్యుని అభ్యసించే అవకాశం రావటం,